వినాయక చవితి స్పెషల్ రెసిపీస్లో ఇవాళ మనం మోదక్ చేసుకుందాము. వినాయకుడు పేరే మోదక ప్రియ అంటారు. మోదకులు అంత ఇష్టం అనమాట వినాయకుడికి. చాలా ఈజియెస్ట్ రెసిపీ. ఇది ఓన్లీ వినాయకుడికే కాదు, మా మమ్మీ కూడా చాలా ఇష్టం అనమాట. సో మా అమ్మగారికి ఎప్పుడైనా కానీ కంపల్సరీగా వినాయక చవితి వచ్చినప్పుడు ఇవి చేయరా అని చెప్పి అంటూ ఉంటారు. సో ఆవిడ కోసం స్పెషల్గా చేస్తున్నాను ఈ రెసిపీ. సౌత్లో ఈ స్టైల్లో కొంచెం తక్కువగా చేస్తారు. మనోళ్ళు కూడా ఆవిరి కుడుములు అని చేస్తారు, కొంచెం ఉప్పు వేసి చేస్తారు, ఉప్పు శనగపప్పు వేసి. కానీ ఇది ప్రాపర్ స్వీట్ అనమాట. వినాయకుడికి చాలా ఇష్టమైన స్వీట్. సో నాకు కూడా చాలా ఇష్టం, మా అమ్మకు కూడా చాలా ఇష్టం. చేసుకుంటే మీకు కూడా తప్పకుండా ఇష్టపడతారు. ఈ చిన్న మౌల్డ్ ఉంటే సరిపోతుంది, మీరు మోదకాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ షేప్స్లో వస్తాయి. ఈ మౌల్డ్ ఆన్లైన్లో కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. స్విగ్గీ బ్లింకిట్లో కూడా 40-50 రూపీస్కి మీకు డిఫరెంట్ షేప్స్ సైజెస్లో మౌల్డ్స్ దొరుకుతాయి. ఇది మీడియం సైజ్ అనమాట. సో ఈ మౌల్డ్ ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మోదకులు. సో ఈ మోదకులు స్టార్ట్ చేసుకుందాం. ఈ మోదకులకి 5 అంటే 5 ఇంగ్రీడియంట్స్లో చేసుకోవచ్చు. సో దీనికోసం మేజర్ స్టెప్ ఏంటంటే, ఫ్రెష్ కోకోనట్ ఉండేది కదా, అది తీసుకొని దాని వెనక తొక్క తీసేసి ఇలా రఫ్గా గ్రేట్ కానీ చేసి పెట్టేసుకోండి. ఇంతే అండి. బెల్లం, బియ్యం పిండి ఇవి ఉంటే సరిపోతుంది మనకి. సో ఒక సాస్ ప్యాన్లో ఒక 1/2 కప్ వాటర్ వేసుకోండి. మనం 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాం కదా, వరిపిండి అని కూడా అంటారు దీన్ని. ఇందులో ఒక 1/2 స్పూన్ నెయ్యి, ఈ నెయ్యి వేసుకొని లైట్గా కరిగించుకోండి. చిటికెడు ఉప్పు, ఇందులో బియ్యం పిండి వేసి స్టవ్ ఆపేయండి. ఇలా పిండి అంతా ఒక బౌల్లో వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒక స్పాచులా సహాయంతో దీన్ని మంచిగా మర్దన చేసుకోండి. ఇది వేడి మీద చేసుకోవాలి. ఇలా వేడి మీద మర్దన చేసుకున్నప్పుడే ఈ పిండి మన మాట వింటుంది. ఇందులో చేయి పెట్టలేము, ఇంకా అంత వేడిగా ఉండిద్ది. ఇలా కంపల్సరీగా పిండి హాట్గా ఉన్నప్పుడే చేయాలి. పిండి చల్లారిపోయిన తర్వాత చేస్తామనుకున్నాను అనుకోండి, పిండి సపరేట్ అయిపోతుంది. మనకి బియ్యం పిండితో ఎప్పుడు చేసినా కానీ కంపల్సరీగా వేడి నీళ్ళలో చేస్తాం. ఎందుకంటే అందులో ఆ స్టార్చ్ ఆ మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకొని అది మనం చెప్పినట్టు వింటుంది. ఎటు షేప్ ఇస్తే అటు షేప్ అవుతుంది. సో అందుకని కంపల్సరీగా వేడి నీళ్ళలో చేసుకోవాలి. సో ఇలా చేసుకొని దీన్ని చక్కగా ఒక 4-5 నిమిషాల పాటు మర్దన చేసుకోండి. మన మోదక్ కావాల్సిన అవుటర్ లేయర్ రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. దీని లోపల స్టఫింగ్ చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఫిల్లింగ్ ఎవరిష్టం వాళ్ళదనమాట. కొంతమంది కోవా వాడతారు, కొంతమంది కొబ్బరి వాడతారు. నేను మోస్ట్ బేసిక్ బెల్లం కొబ్బరితో చేస్తున్నాను. సో ఒక ప్యాన్లో బెల్లం వేసుకోండి. ఇలా బెల్లం వేసి దీంట్లో మన తురిమిన పచ్చి కొబ్బరి వేసేయండి. చాలా లో ఫ్లేమ్లో ఈ బెల్లం ఈ కొబ్బరిని కలిసేలా కలుపుకోండి. చూస్తూనే మనకు బెల్లం అంతా కరిగిపోతుంది. దీంట్లో కూడా ఈక్వల్ పోర్షన్స్ అనమాట. మీరు ఎంత కొబ్బరి అయితే తీసుకుంటారో అంత బెల్లం తీసుకోండి. ఈ కొబ్బరి మంచిగా కుక్ అవుతా ఆ బెల్లంలోని ఎక్సెస్ తేమంతా వెళ్ళిపోయిన తర్వాత చివరిలో దీంట్లో యాలకుల పొడి, అలానే చెప్పాను కదా కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్ అని చెప్పి, ఆ మహారాష్ట్రన్ స్టైల్లో కంపల్సరీగా కొంచెం సోంఫ్ వేస్తారు. కొబ్బరి సోంఫ్ ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట. సో కొంచెం సోంఫ్ వేయండి, స్టవ్ ఆపేయండి. దీన్ని పొరపాటున కూడా ముట్టుకోవడానికి ట్రై చేయకండి, చాలా వేడిగా ఉండిద్ది. సో దీన్ని కంప్లీట్గా చల్లార్చుకున్న తర్వాతే మనం మోదకాలు చేసుకోవచ్చు. మోదకాలు చేసుకోవడానికి పైన బియ్యం పిండిది రెడీగా ఉంది, లోపల కొబ్బరి స్టఫింగ్ కూడా రెడీగా ఉంది. సో ఈ రెండింటిని కలిపి స్టీమ్ చేసుకోవడం చాలా సింపుల్. చెప్పాను కదా, ఇలాంటి మౌల్డ్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాంటి ఒక మౌల్డ్ తీసుకొని దీని లోపల నెయ్యి రాసేయండి. నెయ్యి రాసేసి మీరు ఒక జనరస్ అమౌంట్ తీసుకోండి. ఇలా ఈ పిండి తీసుకొని దీని లోపల పెట్టి అన్ని మూలలా స్టఫ్ చేసేయండి. దీని లోపల ఒక క్యావిటీ తయారు చేయండి. మీరు పిండిని పూర్తిగా కింద వరకు వత్తండి. అలానే ఎడ్జెస్ కూడా అన్ని సైడ్స్ ఈవెన్గా రావాలి, మీకు ఎక్కడ ఆ మౌల్డ్ కనపడకూడదు. ఇప్పుడు దీంట్లో ఈ కొబ్బరి స్టఫింగ్ ఉండేది కదా, దీని లోపల వేసేయండి. ఇలా స్టఫింగ్ అంతా ఈవెన్గా లోపల నొక్కేసిన తర్వాత మరికొంచెం ఈ బియ్యం పిండి మిశ్రమాన్ని తీసుకొని సీల్ చేసేయండి. సీల్ చేసి ఎక్సెస్ వచ్చింది తీసేయండి. పిండి అంటుకున్నట్టు అనిపిస్తే లైట్గా నెయ్యిని టచ్ చేసుకోండి. మీకు అప్పుడు ఈ మోదకాలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. అరటాక్ పైన వచ్చేసి ఓపెన్ చేసేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ షేప్లో వచ్చిందో మన మోదక. బ్యూటిఫుల్గా ఈవెన్గా వస్తుంది. సో ఈ మౌల్డ్లో రకరకాల షేప్లు ఉంటాయి, కొన్ని రౌండ్గా ఉంటాయి, కొంచెం వెరైటీ షేప్స్ ఉంటాయి. మీ ఇష్టం ఏదైనా వాడుకోండి, చాలా సింపుల్. ఈ మౌల్డ్లో కొంచెం నెయ్యి పూసారనుకోండి మీకు పర్ఫెక్ట్గా ఊడొచ్చేస్తుంది. సో ఇదే విధంగా ఈ పిండిని ఈ స్టఫింగ్ని రెండింటిని కలుపుకొని మోదకాలు చేసేసుకోండి. మన చిట్టి క్యూట్ మోదకాలు రెడీ అయిపోయి వీటిని ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకోవడం మీరు ఇడ్లీ స్టీమర్లో అయినా చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా ఒక సింపుల్ గిన్నెలో కుక్కర్లో ఇలాంటి ఒక జాలి గిన్నె పెట్టేసి దీంట్లో మన మోదకాలను పెట్టేయండి. చూడండి ఎంత అందంగా వచ్చాయి, బ్యూటిఫుల్ షేప్లో వచ్చాయి. చాలా డెలికేట్గా ఉంటాయి. మీరు పట్టుకునేటప్పుడు చాలా లైట్గా పట్టుకోండి, గట్టిగా వచ్చితే షేప్ మారిపోతుంది. ఈ విధంగా అన్నింటినీ పెట్టేసి ఒక 15 నుంచి 16 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోండి. సో ఇలా జాగ్రత్తగా అన్నింటినీ పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోండి. మన మోదకాలు ఒక 15 మినిట్స్ స్టీమ్ అయిపోయి పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయి మీడియం ఫ్లేమ్లో స్టీమ్ అవ్వాలి, మరి హై ఫ్లేమ్లో కాదు. 15 నిమిషాలు స్టీమ్ అయిన తర్వాత స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసిన తర్వాత ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా స్టీమ్ అయ్యాయో.
వీటిని కొంచెం చల్లారనివ్వండి. లైట్గా ఒక 2 నిమిషాలు ఈ ఆవిరి తగ్గిన తర్వాత వీటిని వడ్డించుకోవడమే. ఈ మోదకాలు చాలా సింపుల్ యట్ వెరీ టేస్టీ అనమాట. అందుకే వినాయకుడు కూడా చాలా ఇష్టం. మీరు కూడా తప్పకుండా చేసుకోండి వినాయక చవితికి. సో చూస్తారు కదా, వీటిని నైవేద్యంలో వడ్డించి ఎంజాయ్ చేయడమే. ఇలాంటివి ఎప్పుడు చేసుకోము, పండుగలకి చేసుకుంటాము. సో పండుగలకి చేసుకున్నప్పుడు ఫుల్ ఫ్లెజ్గా ఎంజాయ్ చేయాలి. డివైన్ టేస్ట్ అంటారు కదా, అదిరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి సింపుల్ రెసిపీని. కొబ్బరి బెల్లం తింటేనే అల్టిమేట్ కాంబినేషన్ అనమాట. పైన ఈ బియ్యం పిండితో అద్భుతమైన మోదకులు చాలా క్రేజీగానే. తప్పకుండా ట్రై చేయండి సింపుల్ రెసిపీ. మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. విష్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఏ వెరీ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ ఆల్.